అసలు ఎలా అవుతుందని అయితే మేమైతే ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు మ్యాటర్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అసలు ఏం జరిగిందంటే, మొన్న వచ్చే తుఫాను గాలికి అయితే మా దగ్గర అయితే ఫోన్లన్నీ పడిపోయాయండి. అది పడిపోవడం వల్ల ఏంటంటే ఒక రోజు అయితే కరెంట్ ఇవ్వలేకపోయాం. మార్నింగ్ సరికి వచ్చి సప్లై అయితే చార్జ్ చేసామన్నమాట. చేసేటప్పటికి ఒక 1 అవర్ ఉండి ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోయింది. మళ్ళీ ఊరికి కరెంట్ ఇవ్వలేకపోయాం. మళ్ళీ వేరే ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, అది కూడా కాలిపోయింది చూడండి. అయితే దాన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి లోపల చూసేటప్పటికి ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంది. అలాగే అదేంటే ఆయిల్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. లోపల చేపెట్టి చూసాం ఏమైనా స్లీవ్ కట్ అయిపోయిందా లేదని చెప్పి చూసేసరికి మొత్తం అంతా బాగానే ఉంది. ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ అయితే డెడ్ అయిపోయింది అనమాట. సో ఈ విషయం అయితే మా మా ఏరియా లైన్మెన్ గారు అలాగే జేఎల్ఎం గారు కూడా ఉండి ఏఈ గారికి అయితే చెప్పడం జరిగింది. ఇదైతే 63 kV అనమాట. 63 kV లోడ్ సరిపోవట్లేదని చెప్పి చెప్పడంతో వెంటనే ఏం చేశారంటే ఏఈ గారు కూడా స్పందించి 100 kV అయితే పంపించడం జరిగింది. చూడండి, మా లైన్మెన్ గారు అలాగే జేఎల్ఎంలు అందరూ కూడా కలిపి ట్రాన్స్ఫార్మర్ అయితే మేమైతే ఎలా దించుతున్నాం ఒకసారి మీరే చూడండి. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ దించేటప్పుడు ఒక పాట అయితే పాడతారు ఫ్రెండ్స్. అది మీ ఏరియాలో కూడా పాట కానీ వినుంటే మీరు కామెంట్ చేయండి. చాలా చక్కనైన పాట అయితే పాడుతారు. మా లైన్మెన్ గారు అయితే చాలా బాగా పాడుతుంది అనమాట. అలాగే మా జేఎల్ఎం భాస్కర్ గారు కానీ లేకపోతే నందేష్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు, ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అయితే మేము దించామంటే ట్రాన్స్ఫార్మర్ దించిన తర్వాత దీన్ని ఎలక్షన్ చేయడం అనేది ఉంటుంది. అంటే దీన్ని ఫిట్ చేయడం ఏది ఎలా చేయాలని చెప్పి. సో ఆ విధంగా ఏంటంటే మనమైతే ముందుగా ట్రాన్స్ఫార్మర్ని అయితే ఆ దింపైకి అయితే తీసుకొచ్చాం అనమాట. ఇదిగోండి, ఇది 100 kV. సో ఇప్పుడు దీనికైతే మేమైతే వైరింగ్ చేస్తున్నాం అనమాట. సో చూడొచ్చు, మా జేఎల్ఎం గారు ఏం చేస్తున్నారంటే ముందు ఎల్టీ కేబుల్స్ అన్ని కూడా కలిపేస్తున్నారనమాట. అలాగే మా ఇంకొక జేఎల్ఎం భాస్కర్ జేఎల్ఎం గారు ఏంటంటే 11 kVకి వచ్చేవన్నీ కూడా లెగ్గలేసి దానికైతే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి జాయింట్ ఎలా వేస్తున్నారు. అలాగే మేము కూడా కింద కూర్చొని చూడండి, మా వాడు ఎర్త్ ఫీట్లు అయితే మాత్రం చాలా నీట్గా అయితే బిగిస్తున్నాడు. నేనైతే వీడియో తీయడం వల్ల బిజీగా ఉండి నేనైతే కనిపించట్లేదు. అలాగే ఎర్త్ ఫీట్లు బాగలేవని చెప్తున్నాను అనమాట. దీనికి కూడా వేరే వైర్ వేసి కొత్త ఎర్త్ అయితే వేద్దాం అనేది మేము అనుకుంటున్నాం. సో వీడియో తీస్తానని చెప్పి మా నందేశ్ అన్న అయితే చూడండి పైకి అంత లావు మనిషి కూడా పైకి అయితే అంత కష్టపడుతున్నాడు. సో ఫీజు కూడా ఆయనే కడుతున్నాను అనమాట. చూసారు కదా, వీడియో కోసం అయితే మాత్రం పైకెక్కే ఫీజు అయితే వేస్తున్నాడు అనమాట. సో ఒక లైన్మెన్ కష్టం అయితే మీకు తెలుసున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా లైన్